నమస్కారం. ఐపీఎల్ 2025 చివరి దశకు వచ్చేసింది. అంటే అసలు వేడి ఇప్పుడే మొదలైందన్నమాట. ఖచ్చితంగా. ముఖ్యంగా ఆ ప్లే ఆఫ్స్ రేస్ భలే టైట్గా నడిచింది. అవును, మనమిప్పుడు మాట్లాడుకునేది మే 22, 2025 నాటి లెక్కల ప్రకారం, సరేనా? అవునండి, అవే లేటెస్ట్ అప్డేట్స్. అయితే ఆ ప్లే ఆఫ్స్ ఎవరు చేరారు, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రేస్లో ఎవరు ముందున్నారో ఓ లుక్కేద్దాం త్వరగా. తప్పకుండా. ఈసారి మిడ్ టేబుల్ చూస్తే 1-2 పాయింట్ల తేడాతోనే ఎంత ఫైట్ జరిగిందో. చివరి మ్యాచ్ వరకు ఉత్కంఠ. నిజమే. ఇక పాయింట్ల పట్టిక దగ్గరికి వస్తే గుజరాత్ టైటన్స్ అంటే జీటీ వాళ్ళు 18 పాయింట్స్తో టాప్లో ఉన్నారు. చాలా సేఫ్. అవును, వాళ్ళ ప్రదర్శన చాలా స్థిరంగా ఉంది ఈ సీజన్లో. వాళ్లతో పాటు ఆర్సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 17 పాయింట్స్, పంజాబ్ కింగ్స్, పీబీకేఎస్ వాళ్లకి కూడా 17 పాయింట్సే. సరిగ్గా టై పడిందక్కడ. మరి నాలుగో టీం ముంబై ఇండియన్స్, ఎంఐకి 16 పాయింట్స్ అయినా ప్లే ఆఫ్స్లో ఉన్నారు. అవును, అదే ఇక్కడ ఆసక్తికరమైన విషయం. ఆర్సీబీ పీబీకేస్ కంటే ఎక్కువ మ్యాచ్లో ఓడిపోయారు వాళ్ళు. మరి ఎలా క్వాలిఫై అయ్యారు? నెట్ రన్ రేట్, వాళ్ళ ఎన్ఆర్ఆర్ చూడండి, +1.292. చాలా చాలా ఎక్కువ. గెలిచిన మ్యాచుల్లో భారీ తేడాతో గెలవడం వాళ్ళకి ప్లస్ అయిందన్నమాట. ఓ అలాగా. అంటే ఎన్ఆర్ఆర్ ఎంత కీలకమో మళ్లీ ప్రూవ్ అయింది. నిజమే. ఆర్సీబీ పీబీకేఎస్ పాయింట్లు సమానంగా ఉండటం వల్ల వాళ్ల మధ్య కూడా ఎన్ఆర్ఆర్ కీలకమయ్యుంటుంది. మరి ఎలిమినేట్ అయిన జట్లు? లిస్ట్ కొంచెం పెద్దదే. డీసీ, కేకేఆర్, ఎల్ఎస్జీ, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్, ఇంకా సిఎస్కే కూడా. ఏంటి, సిఎస్కే, ఆర్ఆర్ లాంటి పెద్ద టీమ్స్ కూడా బయటికేనా? అవునండి. ఈసారి కొంచెం ఆశ్చర్యకరమైన ఫలితమే ఇది. వాళ్ళు ప్లే ఆఫ్స్ చేరకపోవడం ఊహించలేదు చాలామంది. నిజమే. సరే, ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ సంగతి చూద్దాం. అంటే ఎక్కువ రన్స్ ఎవరు కొట్టారని. చెప్పండి. ఇక్కడ కూడా జీటీనే. సాయి సుదర్శన్ 609 పరుగులతో ముందున్నారు. ఓ, భలే ఫామ్లో ఉన్నాడుగా. అంతేకాదు, రెండో ప్లేస్లో కూడా జీటీ ప్లేయరే శుభ్మన్ గిల్ 594 పరుగులు. అబ్బో, ఇద్దరూ టాప్లో ఉన్నారంటే వాళ్ల బ్యాటింగ్ లైనప్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థమవుతోంది. ఇది వాళ్ల టీం ప్లానింగా లేక యాదృచ్ఛికమో మరి. 5వ స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీ యావరేజ్ చూడండి, 63.13. అద్భుతం కదా. నిజమే. కోహ్లీ యావరేజ్ ఎప్పుడూ టాప్లోనే ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే టాప్ 2లో జీటీ బ్యాటర్లుండటం ఒక ఎత్తు. అవును. 3వ స్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్ ఎంఐ ప్లేయర్. అతని స్ట్రైక్ రేట్ చూడండి, 170.56. ఓ మై గాడ్, 170 పైగానా? అవును. అంటే ఒకరు స్థిరంగా ఆడుతూ పరుగులు చేస్తుంటే ఇంకొకరు దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరిగెత్తుస్తున్నారన్నమాట. 2 రకాల స్టైల్స్ సక్సెస్ అవుతున్నాయి. సూర్య బ్యాటింగ్ చూడటమే ఒక థ్రిల్ అసలు. ఖచ్చితంగా. ఇక పర్పుల్ క్యాప్ విషయానికొస్తే, అంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల పోటీ. ఇక్కడైతే భలే టైట్ ఫైట్ నడుస్తోంది. అవునా? ఎవరున్నారు టాప్లో? ఇద్దరున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ జీటీ బౌలర్, ఇంకా నూర్ అహ్మద్ సిఎస్కే బౌలర్. ఇద్దరూ చెరో 21 వికెట్లతో సమంగా నిలిచారు. అరే, ఇది చాలా రేర్ కదా. లీగ్ ఈ స్టేజ్లో ఇద్దరు బౌలర్లు సరిగ్గా ఒకే నంబర్ వికెట్లతో ఉండటం. అవును, పైగా వేర్వేరు జట్లకు ఆడుతున్నారు. ఇది పోటీ ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తుంది. మరి వీళ్ళ తర్వాతెవరున్నారు? వాళ్ల వెనకే ఉన్నారు ట్రెంట్ బౌల్ట్ ఎంఐ, అతనికి 19 వికెట్లు. ఓ, దగ్గరలోనే. ఇంకా జోష్ హేజిల్వుడ్ ఆర్సీబీ 18 వికెట్లు. సో రేస్ ఇంకా ఓపెన్గానే ఉంది. అవునవును. ప్లే ఆఫ్స్ మ్యాచ్లలో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్లే క్యాప్ గెలుచుకునే అవకాశం ఉంది. అయితే కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు క్విక్ ఆన్సర్స్ లాగా చెప్పాలంటే, క్వాలిఫై అయిన టీమ్సు జీటీ, ఆర్సీబీ, పీబీకేఎస్, ఎంఐ. కరెక్ట్. ఎలిమినేట్ అయినవి డీసీ, కేకేఆర్, ఎల్ఎస్జీ, ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్, సిఎస్కే. ఆరెంజ్ క్యాప్ లీడర్ సాయి సుదర్శన్ జీటీ, పర్పుల్ క్యాప్ లీడర్లు ప్రసిద్ధ్ కృష్ణ జీటీ, ఇంకా నూర్ అహ్మద్ సిఎస్కే. క్లియర్. తర్వాతి మ్యాచ్ జీటీ వర్సెస్ ఎల్ఎస్జీ అనుంది. బహుశా అది లీగ్ చివరి మ్యాచ్లలో ఒకటి అనుకుంటా. ప్లే ఆఫ్స్ ఏమో మే 29న మొదలవుతాయి. అవును, మే 29న ప్లే ఆఫ్ స్టార్ట్. అయితే దీని మొత్తం అర్థమేంటి? జీటీ స్పష్టంగా డామినేట్ చేస్తోంది. 4 జట్లు ప్లే ఆఫ్స్కి రెడీ. క్యాప్స్ కోసం ఫైట్ గట్టిగా ఉంది. నిజమే. ఇదంతా చూస్తుంటే నాకు ప్రశ్నొస్తోంది. ఇప్పుడు లీగ్ స్టేజ్ చివరకు వచ్చేసింది, ప్లే ఆఫ్స్ మొదలవబోతున్నాయి. అవును. ఈ టాప్ ఫామ్లో ఉన్న ప్లేయర్స్ సుదర్శన్, గిల్, ప్రసిద్ధ కృష్ణ లాంటి వాళ్ళు, ఇంకా జీటీ లాంటి టీం వాళ్ల ప్రస్తుత ఊపు
ప్లే ఆఫ్ ఒత్తిడిలో కూడా కంటిన్యూ అవుతుందా అది $1,000,000 క్వశ్చన్. కదా అంటే ఈ ఫాము టైటిల్ గెలిచే వరకు ఉంటుందా లేక ప్లే ఆఫ్స్లో ఒత్తిడికి తలొగ్గి ఏమైనా అనూహ్య ఫలితాలు చూస్తామా? ప్రస్తుత ఫాము గ్యారంటీ ఇస్తుందా లేదా అనేది ఆలోచించాల్సిన విషయం. ఖచ్చితంగా ప్లే ఆఫ్స్ అంటేనే వేరే కథ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో.